మళ్ళీ మా ప్రియ విద్యార్థులు 2012 బ్యాచ్ లెజెండ్ బ్యాచ్ మీ అందరికీ మరొకసారి హాయ్ చెప్పుకుంటూ ఇంతమంది ప్రోగ్రామ్ చేసినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. కొన్ని మీకంటే ఎక్కువగా మా పూర్వ అంటే టీచర్లను కలుస్తాం, చాలా రోజులై వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఉన్నారు అని మ్యాక్సిమం ఎక్కువ కాన్సెప్ట్ అదే. చాలామంది విద్యార్థులు వాట్సాప్ పెట్టారు, ఇంకా ఫోన్ రాలేదు బాబా, వాట్సాప్ పెట్టారు, ఫోన్ రాలేదు. అదే టెన్షన్. నేను 2-3 రోజుల నుండి పద్మ టీచర్ గారు ఇక్కడ మాట్లాడుకుంటాను, మేడం వాట్సాప్ పెట్టారు, ఫోన్ లేదు, ఏం లేదు, అసలు ప్రోగ్రామ్ ఉందా లేదా ఏంటిదంటే అది ఎందుకు టెన్షన్ పడుతుంది, చేస్తారేమో మెల్లగా అంత ఎందుకు ఆలోచిస్తున్నానే అర్థం. తర్వాత నేను నాకు దిగంబరు ఫోన్ చేశారు, అప్పుడు జరిగే బాగుంటే నా ఒక ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకున్నాను అనమాట. నేను నేలకల్ పాఠశాలకు 18/7/2009 నేను ఇక్కడ లాలాయ్ సార్ యొక్క ఆధ్వర్యంలోనే నేను జాయిన్ అవ్వడం జరిగిందనమాట. జాయిన్ అయిన తర్వాత ఇంత పెద్ద బిల్డింగ్, విద్యార్థుల సంఖ్య చాలా. అప్పుడు 10 టీచర్లు ఉంది. నేలకల్ చాలా చిన్న స్కూల్ ఉన్నారు సార్, మీరు అక్కడ రండి. నిజంగానే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చే వరకు పెద్ద బిల్డింగ్, పెద్ద స్ట్రెంత్. అప్పుడు ప్రసన్న మేడం గారు ఉంది, తర్వాత ఒక ఆయన ప్రైవేట్ విద్యాలయంలో 3 తప్ప మిగతా వాళ్ళు అందరికీ 4 అయితే ఇలా సార్ ఒక్కరే అక్కడికి వెళ్ళి ఇక్కడ తిరుగుతుంది, అక్కడ ఎంత టెన్షన్ అయినా కూడా ఒక మంచి డిసిప్లిన్, మంచి విద్యార్థులు అక్కడే నచ్చింది అనమాట. కూర్చోకుండా లాలచరాలు సీడికి మనకి క్లాస్ పోవాలి, ఎంకరేజ్ చేయాలి. నాకేమో అక్కడ నుంచి నేను లీవ్స్ రాసుకొని వచ్చింది, నేను ఎంత కూడా కంప్లీట్ లీవ్స్ రాసుకొని వచ్చింది. ఎవరు 2 రోజులు పెడతారు, 2 పెడతారు, అది ఉన్నాయి సార్ లీవ్స్ ఉన్నాయి, అక్కడ పెడతారు అని అక్కడ. సో ఏదైనా సరే కానీ ఒక డిసిప్లిన్ పరంగా కానీ అనడమే తప్ప వ్యక్తిగతంగా ఏం లేదని నేను అంటే ఆ విధంగా అనుకున్నాను అనమాట. సో ఏదైనా 12 బ్యాచ్ నేను వచ్చినప్పటి నుంచి నా శాయశక్తుల నుంచి నేను వర్కౌట్ చేసి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చినాయి. ఏ సమస్య, చిన్న సమస్య వచ్చినా కూడా నేను పద్మావతి మేడం చెప్పుకున్నాను. మేడం ఇట్లా మాట్లాడాను, మేడం పూర్తి సహకారం. అంటే ఏ చిన్న విషయాలైనా సరే నా యొక్క బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, నేను మేడంతో పంచుకునేవాళ్ళం అన్నమాట. సో కొన్ని సందర్భాలు జాగ్రత్త సార్ వచ్చిందనమాట. అశోక్ సాబ్ కల్లా ఒక ఇన్ఛార్జ్. అదే చాలా మంది టీచర్లు నిజంగా కొన్ని ఈ డ్యూటీ పరంగా క్లాస్ పరంగా ఇబ్బంది పెట్టినా ఆయన కొన్ని సందర్భాలు వాదివాదాలు కూడా జరిగినాయి అనమాట. సో క్షమించాలి. సో ఇంత చిన్న స్టాఫ్ అయినా సరే ఆ చిన్న రూమ్లో ఇప్పుడు ఏదైతే స్టోర్ రూమ్ ఉందో కనీసం ఒక 17-18 మెంబర్స్ ఆ స్టాఫ్లోనే మనం ఎట్లా టైం పెడుతున్నామో, ఏ విధంగా ఉంటుంటేమో, కొట్లాడుకుంటూ తినుకుంటూ నవ్వుకుంటూ తినుకుంటూ మాకు పోతే ఎక్కడ పోతుంటే తెలుసుకున్నాయి అన్నమాట. ఏ గ్రేట్ ఒక మెమరబుల్ విషయం అన్నమాట. నేను నిజంగా 9 సంవత్సరాలు ఇక్కడ చేసినా కానీ ఈ సర్వీస్, ఇంత పెద్ద సర్వీస్ కానీ, ఇంత మంచి రిమెంబరెన్స్ కానీ నా లైఫ్లో మళ్ళీ రాకపోవచ్చేమో అనే ఒక ఫీలింగ్ అన్నమాట. ఇప్పుడు కూడా చిన్న స్కూల్ దొరికింది, నాకు చాలా చిన్న స్కూల్ దొరికింది. ఓవరాల్ ఒక 94 మంది విద్యార్థులు అక్కడ ఉంటారు. అంత పెద్ద స్కూల్ అది చేసినా ఏం చేయాలి, అందరూ ఒకసారి కూర్చోబెట్టినా కూడా పాఠాలు చెప్పాలంటేనే మనసు తెలియదు అన్నమాట. కానీ చిన్న పిల్లలు ఒక్కొక్క క్లాసు 17 మంది విద్యార్థులు. సో ఆ విధంగా నేను ఈ నేలకల్ పాఠశాలకు కొన్ని ఒక చిన్న సెంటిమెంట్. సో ఉదయం అనేది సూర్యుడికి లేపుతుంది అనమాట. ఉదయం అనేది సూర్యుడు లేపుతుంది, సాయంకాలం అనేది సూర్యుడికి పొద్దుపోయే పని చేస్తూ ఉన్నాను. సో మన దారిలో ఏమైనా చిన్న కంకర కానీ మనకు తగిలితే అది మనకు దారికి అంటే మనకు ఒక స్టాండింగ్ నిలబడడానికి, ఒక జాగ్రత్తగా ఉండడానికి, ఎదగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చాలామంది విద్యార్థులు చెప్పా ఉన్నారు, సరే ఈ విధంగా చేస్తున్నా, ఆ విధంగా చేస్తున్నాం, నేను ఖాళీగా ఉన్నా చేస్తున్నాను. సరే ఏదైనా సరే లైఫ్లో చిన్న టోకర్ జరిగినా అది మళ్ళీ చేయకూడదు, మళ్ళీ మనం దాన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి, మనం ముందుకు పోవాలి అని ఆలోచన. సో
ఈ విధంగా ఏ విషయంలో అయినా సరే నిరాశ పడకూడదు, దాన్ని ఒక సవాల్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. సో మీరంతా ఇంత మంచి కోఆర్డినేషన్ తోటి మీరు చేసినందుకు, ఇంత మంచి ప్రోగ్రామ్ చేసి మమ్మల్ని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకురావడమే నిజంగా చాలా గొప్ప విషయం. నిజంగా మీ అందరినీ నేను అభినందిస్తాను. సో ఏవైనా సరే కొన్ని ఈ మంచి సందర్భంలో ఏ విషయాలు చెప్పాలన్నా మన మాటల మనసులోకి వస్తలేవు, కానీ ఒక హార్డ్లీ రిమెంబరబుల్ విషయాలు అన్నమాట. సో ఏదైనా సరే నాలుగ లోపల కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నానన్నమాట, చాలా సమస్యలు. చంద్రమోహన్ సార్ అప్పుడు మనకు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఒక ఆటల్ గేమ్స్ లోపల అన్న కూడా మేము మంచిగా కోఆపరేషన్తో చేసుకున్నాం. సమస్యలు వచ్చినాయి, అయినా కూడా మనసు సాఫ్ ఉంటే ఏదైనా మంచి మార్గం దొరుకుతుందనే విషయంలో కొన్ని విషయాలు తగ్గినాం, ముందుకు పోయినాం. ఆ విధంగా మనం నడిపించుకున్నాం అన్నమాట. సమస్యలు వచ్చినా కొన్ని విషయాల లోపల మేము ఇది అయినా అవ్వడం కూడా జరిగింది. అది కొంచెం మంచి మిత్రులు మాకు కాకుండా చేశారు. అయినా కూడా మేము ఏదో పెద్ద ఈ ఏదైనా స్కూల్ పోయినా లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఇది చేయలేదు అని మేము ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి ఏంటంటే ఆయనకు గౌరవం దక్కాలంటే ఇప్పుడు మీరు పిలిపించారు, ఇది అమ్మాయి ఒక పద్మభూషణ్ అవార్డు లాగా మనము భావిస్తా ఉన్నాం. అది ఒక పెద్ద గౌరవం, ఒక పెద్ద అభిమానం అన్నమాట. సో కాబట్టి విద్యార్థులందరికీ ఈ సదవకాశం మమ్మల్ని అందరినీ ఇక్కడ కల్పించి మీ అందరితో సుఖ సంతోషాలు పంచుకొని మా ఉపాధ్యాయులు అందరినీ కలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చివరికి ఒక చిన్న కూడా दोस्ती नजरों से हो तो दोस्ती नजरों से हो तो कुदरत समझता हूँ, दोस्ती नजरों से हो तो कुदरत समझता हूँ। चांद सितारों से हो तो जन्नत समझता हूँ, चांद सितारों से हो तो जन्नत समझता हूँ। हसीनों से हो तो मोहब्बत, हसीनों से हो तो उसे मोहब्बतें कहता हूँ, मगर नजरे आँख हो तो मैं किस्मत समझता हूँ। धन्यवाद।